హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను యువర్ కార్స్ దగ్గర అయితే వచ్చానండి. మీరు ఇంతకు ముందు 10 20 15 వెహికల్స్ చూసి ఉంటారు, కానీ ఇక్కడైతే యువర్ కార్స్ లో అయితే మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఎవ్రీ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ. వీళ్ళ దగ్గర ఓల్డ్ మోడల్, లేటెస్ట్ మోడల్, ఇంకా ప్రీమియం సెగ్మెంట్, లో సెగ్మెంట్ ఎవ్రీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, మోర్ దెన్ 300 ప్లస్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏ వేరియంట్, ఏ కలర్ అయినా వీళ్ళ దగ్గర అయితే దొరుకుతుందండి. మీరు చూడొచ్చు, ఎటు చూసినా మనకు కార్స్ ఉంటాయి. మన కలర్స్ కానీ, వేరియంట్ కానీ, డీజిల్లో కానీ, పెట్రోల్ కానీ, ఏఎంటీ ఏ వెహికల్ అయినా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి వెళ్ళేసి కనుక్కుందాం. సో ఇక్కడైతే మనకు జెన్యూన్ వెహికల్స్ అయితే దొరుకుతాయి. సో వెళ్ళేసి ఒకసారి చూద్దాం. పోలో రిక్వైర్డ్ ఉంటాయి కదా, పోలో వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే మనకు మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు మీరు పోలో కానీ, వెంటో కానీ, బెలినో అయితే మనకి మోర్ దెన్ ఒక 30 to 35 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకసారి వెళ్ళేసి కనుక్కుందాం రండి. హాయ్, వెల్కమ్ టు యువర్ కార్స్. యువర్ కార్స్ తెలుసు కదండి, అడ్రస్ మాదాపూర్ 100 feet రోడ్, ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్, వంశీరామ్ బిల్డర్స్ ఆపోజిట్ ఉంటుందండి. మా ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్ అండి. యువర్ కార్ వచ్చేసి ఇందులో మనకు మొత్తం ఎట్లా ఉంటుందంటే ప్రొసీజర్ వచ్చేసి పార్క్ అండ్ సేల్ అనమాట. వెహికల్ ఎవరైనా సరే సేల్ చేయాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్లో తీసుకొచ్చి వెహికల్ పెడితే మేము సర్టిఫైడ్ చేసి, అంటే వెహికల్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజన్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా సరే వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత, ఏదైనా వెహికల్ నచ్చిందంటే టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్ తోటి ప్రైస్ మాట్లాడిస్తామండి. మన జస్ట్ ఓన్లీ కమిషన్ బేస్డ్ ఉంటుంది. 2.36 అండి. లక్షకి 2360 రూపాయలు మాత్రమే కమిషన్ ఉంటుంది. సో మా దగ్గర కార్స్ ఏంటంటే, మా దగ్గర పర్చేజ్ చేయడం వల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, బెనిఫిట్స్ ఏంటంటే, మా దగ్గర అరౌండ్ మేము ఆఫీస్ కూడా ఓపెన్ చేసి హైదరాబాద్లో దాదాపు 20 years కంప్లీట్ అవుతుందండి. సో మా దగ్గర ఏంటంటే టెక్నీషియన్స్ బాడీ చెక్ చేసేవాళ్ళు, ఇంజన్ చెక్ చేసేవాళ్ళు, సో మొత్తం అంతా డాక్యుమెంట్స్ చెక్ చేసేవాళ్ళు, ఇవంతా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆర్టీఓ కూడా దాని మీద చలానాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఏమైనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫ్లడ్ వెహికల్ ఉందా, లేదంటే గేర్ బాక్స్ ఏమైనా ఇష్యూ ఉందా, ఇంజన్ ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పేసి ఈవెన్ ఏసీ వర్క్ చేయకపోయినా సరే మన దగ్గర వెహికల్ అనేది సేల్ చేయడం అనేది పెట్టుకోమండి. పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరగదు. సో మీరు ఇక్కడ చూసుకుంటే దాదాపు మా దగ్గర వచ్చేసి 300 to 400 కార్స్ అయితే మనకు పార్క్ అండ్ సేల్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర 2 lakhs బడ్జెట్ నుండి, అంటే 2 lakhs బడ్జెట్ నుంచి అరౌండ్ 40 lakhs వర్తబుల్ కార్స్ కూడా అన్ని సెగ్మెంట్స్లో అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనకు ఆల్టో దగ్గర నుంచి చూసుకుంటే దాదాపు మీకు, సో చిన్న వెహికల్ అంటే అరౌండ్ ఇప్పుడు మనకు కొన్ని కార్స్ అయితే తక్కువ బడ్జెట్లో అరౌండ్ 2 lakhs బడ్జెట్ నుంచి ఏ కార్లు ఉన్నాయి, మనకు బడ్జెట్ ఎక్కువ పోతే ఏ కార్లు అవైలబుల్ ఉన్నాయండి, వాటి ప్రైజెస్ ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. మీకు ఎవరికైనా సరే కార్ ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా మీకు ఇప్పుడు చూసిన వెహికల్ ఇప్పుడు నేను చెప్పే వెహికల్ అనేది డే ఆఫ్టర్ టుమారో అసలు అవైలబుల్ ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఈరోజు వెహికల్ వీడియో తీస్తారు. డైలీ 20 to 30 కార్స్ మా దగ్గర సేల్ అవుతుంటాయి. మీకు ఇమ్మీడియట్గా కాల్ చేశారంటే కన్నా ఆ వెహికల్ అవైలబుల్ ఉందో లేదో కూడా మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ సేల్ అవ్వచ్చు, అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా సరే వీడియో చూసే వాళ్ళకు వెహికల్కి 100% అది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కన్నా దాన్ని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ అని అడిగా కూడా నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశానండి. సో మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి. లెట్స్ గో. లేట్ చేయకుండా మనకి ఏ ప్రైస్లో ఎంత కాస్ట్లో ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాం. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి కంఫర్ట్ లైన్ అండి. కంఫర్ట్ లైన్ అంటే మనకి మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. సో ఆ కంఫర్ట్ లైన్కి యాక్చువల్ అయితే అలై వీల్స్ రావు. ఈ కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూంలోనే అలై వీల్స్ చేయించుకున్నారు. సో మీరు టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ 90% అది టైర్ లైఫ్ కూడా ఉంది. ఇందులో మనకు వెహికల్ అయితే సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. అరౌండ్ 16 దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేఫ్టీ వైజ్ అంటే చాలా సేఫ్టీగా అయితే 5 star రేటింగ్ ఉంటుంది వెహికల్కు. ఇది వచ్చేసి పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇందులో 4 power windows, పవర్ స్టీరింగ్, ఇన్బుల్ట్ స్టీరియో ఇవైతే ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో మనకు తక్కువ బడ్జెట్లో అంటే అరౌండ్ 350 అండర్లో మనకు పోలోగిన చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 2013 మోడల్ పెట్రోల్ వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,40,000 లేదా 3,50,000, 3,40,000 నుండి 3,50,000 బడ్జెట్లో ఫైనల్గా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సార్ ఇక్కడ చూసుకుంటే ఇంకో బెలెనో వెహికల్ ఉంది సార్ మన దగ్గర. బెలెనో అరౌండ్ మీకు 10 to 20 కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది చూసుకుంటే మన దగ్గర బెలెనో ఇది డీజిల్ వెహికల్. చాలా ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి మారుతి వెహికల్లో కానీ, హుండాయ్ వెహికల్లో డీజిల్ వెహికల్ అనేది చాలా షార్టేజ్ ఉంది మార్కెట్లో. ఇది చూసుకుంటే మన దగ్గర బెలెనో వచ్చేసి డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉంది సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. సార్ మీరు అవుట్లైనింగ్ చూసుకుంటే ఎక్కడ స్క్రాచ్ లెస్ వెహికల్ అండి. అసలు నీట్ అంటే చాలా వెల్ మెయింటైన్ చేశారు కస్టమర్ కూడా. టైర్స్ కూడా న్యూ టైర్స్ అండి వెహికల్ కూడా సార్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వేరియంట్ కూడా ఇది వేరియంట్ కూడా ఆల్ఫా అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో మనకు 2 air bags కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, అలై వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ, బ్యాక్ వైపర్ కానీ, పుష్ స్టార్ట్ బటన్ కానీ, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిరర్స్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అనేది ఇందులో ఉంటాయి. సో ప్రజెంట్ మార్కెట్లో డీజిల్ వెహికల్ అనేది చాలా షార్టేజ్ ఉన్నాయి. మైలేజ్ కూడా మీకు అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
మీకు రీడింగ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. డీజిల్లో మనకు 65,000 మాత్రమే. అసలు డీజిల్లో మీకు చెప్తున్నాను, బయట చూసుకుంటే 1 lakh 2 lakhs అలా తిరిగిన వెహికల్ అయితే ఉంటాయి. సో మన దగ్గర 62,000 మాత్రమే డ్రైవ్ అయిందండి వెహికల్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. వెహికల్ అంటే చాలా వెల్ మెయింటైనెడ్ వెహికల్ అండి. ఇది ఇందులో టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది మనకు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 5,70,000 లేదా 5,80,000, 5,70,000 లేదా 5,80,000 బడ్జెట్ కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడ చూసుకుంటే ఇంకో బెలెనో వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు ఆటోమేటిక్ వెహికల్స్ ఎక్కువ, హ్యాచ్ బ్యాక్లు వచ్చేసి ఆటోమేటిక్ గురించి ఎక్కువ సెర్చ్ చేయడం, వాకింగ్స్ ఎక్కువ వస్తున్నాయి, కస్టమర్స్ అడగడం జరుగుతుంది. సో అందువల్ల మన దగ్గర బెలెనో వెహికల్స్ కానీ, పోలో వెహికల్స్, i20 వెహికల్స్, స్విఫ్ట్ వెహికల్స్ కూడా ఆటోమేటిక్ చాలా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది చూసుకుంటే ఇది గ్రే కలర్ లో ఉంది వెహికల్, బెలినో. ఇది 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వేరియంట్ అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్, ఆటోమేటిక్. 70,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉంది. అరౌండ్ 630, 640, 6,30,000 లేదా 6,40,000 బడ్జెట్ లో కూడా మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు అండి. ప్రజెంట్ 680 కోడింగ్ చేశారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది అప్రాక్సిమేట్ గా మీరు కస్టమర్ తో మాట్లాడుకుంటే 6,30,000 నుంచి 6,50,000 బడ్జెట్ లో ఈ వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. హోండా సిటీ వెహికల్ సార్, మన దగ్గర సెడాన్ వెహికల్స్ లో అరౌండ్ 150 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో ప్రజెంట్ అయితే సెడాన్ హోండా సిటీలో డీజిల్ వెహికల్ అనేది మార్కెట్ లో చాలా షార్టేజ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 15 మోడల్ అయితే అవైలబుల్ ఉంది, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 67,000 అయితే రీడింగ్ అయితే ఉంది. చూసుకుంటే మనకు అవుట్లైన్ చూసుకుంటే ఎక్కడే కానీ స్క్రాచ్ లెస్ వెహికల్ అండి. A to Z ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది కూడా లేదు. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకుంటే ఇందులో మనకి ఫీచర్స్ వచ్చేసి అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇన్బుల్ట్ స్టీరియో, కంపెనీ ఫిటెడ్ ఇన్బుల్ట్ స్టీరియో వస్తుంది. స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటాయి, ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మీకు ఎక్కడ సీట్స్ చూసుకుంటే ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కూడా లేదు. ప్రతి నీట్ అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. హోండా సిటీ అంటేనే చాలా కొంచెం సెడాన్లో మనకు బెస్ట్ ప్రైస్లో, ప్రైజెస్లో వచ్చేసి చాలా లగ్జరీ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకు రీసేల్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ కూడా. సో కంపేర్ టు అదర్ వెహికల్ చూసుకుంటే కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువనే ఉంటుందని చెప్పుకోవచ్చు కూడా. సో అంత ఈజీగా రిపేర్స్ కూడా రావు హోండా సిటీ వెహికల్స్లలో. సో డీజిల్ వెహికల్ కాబట్టి అరౌండ్ మనకు 18 దాకా 18 దాకా మనకు మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒకసారి మీరు ఫ్రంట్ కింద చూసుకుంటే, ఒకసారి వెహికల్ కూడా కండిషన్ చూసుకుంటే మీకు ప్రతిదీ కూడా ఎక్కడ కూడా అవుట్లైనింగ్ కానీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూసుకోండి చాలా అంటే నీట్ గా ఉంది వెహికల్. ఇదైతే మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా చెప్తున్నాండి అప్రాక్సిమేట్ గా 5,50,000 అండి, 5,50,000 లేదా 5,60,000, 550 నుంచి 5,60,000 బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ఇంకో వెహికల్ వచ్చేసి వర్నా ఫ్లూయిడిక్ అండి. ఇది వర్నా ఫ్లూయిడిక్ వచ్చేసి ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఈ వెహికల్ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 43,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ అండి, షోరూమ్ ట్రాక్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకు డీజిల్లో అంటే సెడాన్ వెహికల్లో 43,000 తిరిగిన వెహికల్ అంటే మార్కెట్లో చాలా రేర్ కేసెస్లో ఉంటాయి. సో ఈ వెహికల్ అనేది అందులో వేరియంట్ వచ్చేసి SX వేరియంట్ అండి. SX అంటే ఇందులో మనకు టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. చూసుకోండి ఇందులో ఫ్రంట్ వచ్చేసి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, మొబైల్ కనెక్షన్, బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటాయి, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిరర్స్ ఉంటాయి, సైడ్ మిరర్స్ కూడా ఎలక్ట్రికల్ మిరర్స్ ఉంటాయి. ఒకసారి మీరు చూసుకుంటే సీట్స్ కూడా ఎక్స్ట్రా సీటింగ్స్ కూడా వేయించుకున్నాడు కస్టమర్. ఇంటీరియర్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో. ఒకసారి మీరు అలై వీల్స్కుంటే డైమండ్ అలై వీల్స్ అండి వెహికల్కు. సో ఇవైతే మనకు వెహికల్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి, ఓన్లీ 43,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా అంటే లగ్జరీ వెహికల్ గా ఉంటుంది లుకింగ్ కూడా మనకు. ఇదైతే మనకు మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అసలు సెడాన్ వెహికల్లో మనకు 40,000 తిరిగిన డీజిల్ వెహికల్ అనేది అసలు దొరకడం చాలా కష్టం అండి. ఇదైతే మన ప్రైస్ పరంగా చెప్తే అప్రాక్సిమేట్ గా 5,40,000 అండి, లేదా 5,30,000 అప్రాక్సిమేట్ చెప్తున్నాను. 5,40,000 వరకు మన కస్టమర్ తో సెల్లర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్, ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, డీజిల్ లో ఆటోమేటిక్ వెహికల్ అండి. సెడాన్ లో వచ్చేసి డీజిల్ ఆటోమేటిక్ గురించి చాలా మంది కస్టమర్లు సెర్చ్ చేస్తుంటారు, ఎందుకంటే మైలేజ్ కూడా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. స్కోడాలో మీకు డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ అంటే మీకు మాన్యువల్ తో పాటు మనకు మైలేజ్ కూడా ఉంటుంది ఇందులో కూడా. ఇది మనకు చూసుకుంటే సేఫ్టీ వైజ్ కంటే చాలా సేఫ్టీ వైజ్ గా చాలా బాగుంటుంది వెహికల్. మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది కలర్ కూడా వైట్ కలర్ లో ఉందండి, చాలా వెల్ మెయింటైన్ వెహికల్. మీరు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి దాదాపుగా చెప్తున్నాండి అప్రాక్సిమేట్ గా 5,50,000 లేదా 5,30,000 అంటే 530 to 550 బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ ఎక్సెంట్ వెహికల్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. సో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇందులో వర్షన్ వచ్చేసి ఎస్ వేరియంట్ అండి, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉంది. అజూరా గ్రే కలర్ లో ఉందండి వెహికల్.
ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి ఇందులో అండి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా మనకు మీరు వేరే వెహికల్తో కంపేర్ చేసుకుంటే 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్లో. ఇది వచ్చేసి మనకు మెయింటెనెన్స్ కూడా ఎక్సెంట్ అనేది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్రైస్తో ఒకసారి కస్టమర్తో మాట్లాడుకుంటే 3,70,000 లేదా 3,80,000 అండి. 3,70,000 నుండి 3,80,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్, ఇది టైప్ 3 మోడల్ అనమాట. ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ అండి. విఎక్స్ఐ అంటే ఇందులో మనకు లేటెస్ట్ మోడల్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, ఇది వచ్చేసి మనకు ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయండి. చూడండి ఒకసారి ఫ్రంట్ అయితే మనకు డాష్ బోర్డ్ కానీ, మీకు సీటింగ్ కానీ ఎక్కడంటే చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్. ఇది ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇది బ్లూ కలర్లో ఉందండి వెహికల్. చాలా మంది బ్లూ కలర్ చాలా ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. బెలినో వెహికల్ కానీ, స్విఫ్ట్ వెహికల్లో కానీ చాలా కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది మన ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 5,80,000 అండి. 5,80,000 లేదా 5,90,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను. 2021 మోడల్ ఆటోమేటిక్ వెహికల్ అండి, విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్. సో ఏంటంటే ఆటోమేటిక్ మాన్యువల్కు కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఆటోమేటిక్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మాన్యువల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది 21 మోడల్ కాబట్టి 5,80,000 బడ్జెట్లో మేబీ రావచ్చు అండి. రీడింగ్ కూడా అరౌండ్ 50-60,000 మాత్రమే డ్రైవ్ అయిందండి వెహికల్. సార్ చాలా మంది కస్టమర్లు స్విఫ్ట్ గురించి వస్తూ ఉంటారు. స్విఫ్ట్లో మనకు రిడ్జ్ అనేది కూడా సేమ్ మనకు స్విఫ్ట్కి ఏ విధంగా అయితే మెయింటెనెన్స్ ఉంటుందో రిడ్జ్ కూడా సేమ్ అదే మెయింటెనెన్స్ ఉంటుంది. మనకు 4,000-5,000 సర్వీస్ కాస్ట్ కూడా అయిపోతుంటుందండి. ఇది చూసుకుంటే ఫ్యూయల్ పెట్రోల్ అండి. మన దగ్గర వచ్చేసి రిడ్జ్ 5 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది చూసుకుంటే మనం ఈ వెహికల్ మెయిన్ రీజన్ చేయడానికి ఏంటంటే జెడ్ఎక్స్ఐ అండి. జెడ్ఎక్స్ఐ అనేది చాలా రేర్గా ఉంటాయి మార్కెట్లో. మనకు చాలా మంది కస్టమర్ సేఫ్టీ వైజ్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మనకి ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఇక్కడ మనకు అలై వీల్స్ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. సో జెడ్ఎక్స్లో ఈ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. రెడ్ కలర్లో ఉందండి వెహికల్. సో మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. బ్యాక్ వైపర్ కూడా ఇందులో జెడ్ఎక్స్ఐ కాబట్టి మనకు బ్యాక్ వైపర్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ పెట్రోల్ కాబట్టి చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అరౌండ్ 16-18 దాకా ఈ వెహికల్ వచ్చేసి మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రైస్ పరంగా చూసుకుంటే మనకు స్విఫ్ట్తో కంపేర్ చేసుకుంటే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లోనే వస్తుందండి వెహికల్. అరౌండ్ మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 2,90,000 లేదా 3 lakhs, 2,90,000 లేదా 3 lakhs, అరౌండ్ 3 lakhs 3 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాడు. అదే విఎక్స్ఐ అయితే కనుక మనకు అరౌండ్ 250-270 బడ్జెట్లో వస్తుంది. ఇది జెడ్ఎక్స్ఐ కాబట్టి మనకు ఆ ప్రైస్ అండి అరౌండ్ 3 lakhs బడ్జెట్లో ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూశారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి వీడియోస్, ఫేస్బుక్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ వీడియోస్ కాకుండా మీకు ఏదైనా మీ ఓన్ వెహికల్స్ ఏమైనా సేల్ చేసేటివి ఉంటే కాల్ చేయండి, ఆ వెహికల్ కూడా ప్రమోషన్ అయితే చేస్తాను. సో నా నంబర్ వచ్చేసి 9014206533. వాట్సాప్లో ఒక టెక్స్ట్ మెసేజ్ చేయండి, నేను కాల్ బ్యాక్ అయితే చేస్తాను మీకు. ఇంకోటి ఏంటిదంటే మీకు ఏమైనా వెహికల్స్ రిక్వైర్డ్ ఉంటే నాకు వాట్సాప్లో వాయిస్ రికార్డింగ్ పెట్టండి. ఆ వెహికల్ ఎక్కడుంది, జెన్యూన్ ఉందా లేదా అని చూసి ఆ వెహికల్ కోసం వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరీ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.